సిహెచ్ నరసింహరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ మీద తీవ్రమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. రైతాంగానికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు 2019-20 సంవత్సరాల్లోనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం జరిపిన ఫలితంగా 3 రైతు నల్ల చట్టాలని మాఫ్ కీజేని దండం పెట్టి మరీ మోడీ విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కార్మిక వర్గం మీద రుద్దుతున్నటువంటి 4 లేబర్ కోడ్లకి జూన్ 1వ తేదీ నుంచి రూల్స్ని కూడా తయారు చేసి అమలు చేయబోతున్నామని ప్రకటన అనేటువంటి చేస్తూ ఉన్నారు. దీనివల్ల యావత్ కార్మిక వర్గాన్ని కట్టుబానిసల్లాగా మార్చి కార్పొరేట్ కంపెనీలకి కారు చౌకగా కార్మికుల యొక్క శ్రమను దోచుకోవడానికి ఈ లేబర్ కోడ్లు ఉపయోగించాలని ప్రయత్నం. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ ప్రయత్నం ఎంత గట్టిగా చేస్తే అంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన అనేటువంటి దేశవ్యాప్తంగా వస్తుంది. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది కార్మిక వర్గం తమ నిరసనను తెలియజేశారు. అయినా కూడా ఈరోజు కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వాటిని ఎలాగైనా అమలు చేయాలని చూస్తూ ఉంది. అందువల్ల ఈ లేబర్ కోడ్లో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి, లేకపోతే ఇందులో ఉన్న అంశాలు కార్మిక వర్గానికి ఎలా వ్యతిరేకం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మొదటిది 140 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం రాకముందే కార్మిక వర్గం 8 గంటలే పని చేయాలనేటువంటి చట్టాన్ని ప్రపంచం అంతా అమల్లోకి వచ్చింది. 1886, ఇప్పటికి 140 ఏళ్ళు అయింది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ యాక్ట్ అనేటువంటిది అమలు చేస్తూ రోజుకు 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటల దినచర్య. ఇది ఒక సైన్స్. దీనికంటే అదనంగా పని చేస్తే పని యొక్క నైపుణ్యత, నాణ్యత ఉండదు. రెండోది, కార్మిక వర్గం యొక్క జీవితం యొక్క ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మనిషి యొక్క శక్తి అనేటువంటి దాన్ని 8 గంటలకు పరిమితం చేసి వారికి ఎంత ఆహారం ఉండాలని దానికి సంబంధించిన వేతనాన్ని కూడా ఆ రోజే డాక్టర్ ఆక్రాయిడ్ అనేటువంటి ఆయన ఒక సైన్స్ ఇదంతా కూడా దానికి అనుగుణంగా వేతన పద్ధతి అనే దాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ ఆ పద్ధతులను ఇప్పుడు లేకుండా వేతన వ్యవస్థనే పూర్తిగా ధ్వంసం చేసింది బీజేపీ ప్రభుత్వం. లేబర్ కోడ్లో వేజ్ కోడ్ అనేటువంటి దానిలో దీన్ని లేకుండా చేసి జీతంలో బేసిక్ డిఏ మాత్రమే 50% లోపుగా ఉండొచ్చు అని పెట్టారు. మిగిలినంత నిబంధనలు అంటే తర్వాత ఇచ్చేటువంటి ఎలివెన్స్లకి వాటి మీద బోనస్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, అట్లా గ్రాట్యుటీ ఇవేవి కార్మికులకు అనేటువంటిది వర్తించవు. అంతకంటే కూడా ఘోరమైనటువంటిది ఏమిటనంటే ఈరోజు పారిశ్రామిక సంబంధాల కోడ్ అనేటువంటి దాంట్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఒక కార్మికుడిగా పనిచేసేటువంటి వాడు 8 గంటలే పనిచేయాలనే దాన్ని ఎలాగైతే ఉన్నదో ఎంతకాలం పని చేయాలి అనేటువంటి దానికి ఇప్పటిదాకా 60 సంవత్సరాలు, మన రాష్ట్రంలో 62 సంవత్సరాలు సర్వీస్ అనేది ఉంది. అలా కాకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని ఫిక్స్డ్ టర్మ్ అని నిర్ణయిస్తారు. దీన్ని హైర్ అండ్ ఫైర్ అంటే తర్వాత తీసేస్తారు. ₹1 నష్టపరిహారం ఉండదు, ఒక నోటీస్ కూడా ఇవ్వక్కర్లేదు. ఆ రకంగా కార్మికుడి యొక్క పనికి భద్రత అనేది లేకుండా చేయడం ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్లో ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే బానిసల్లాగా ఎలా పని చేయించుకుంటారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ చెప్పక్కర్లా. ఆ విధంగా సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా చేశారు. సమ్మె అనేటువంటి కార్మికుడి జన్మ హక్కు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ ఆనాడు నినదించిన సమయంలోనే అదే తిలక్ గారు కార్మికులు సమ్మె అనేటువంటి జన్మ హక్కు అని కూడా ఆనాడే ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఈరోజు కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్ చట్టం అనేది వచ్చాయి. ఆ చట్టం అనేటువంటి సంఘం పెట్టుకునేవడానికి పూర్తి హక్కు అనేది ఉన్నది. కానీ సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేసేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సవరించి మార్చేయడం, 100 మంది కనీసం ఉండాలి, 10% ఉండాలి, ఇట్లాంటి నిబంధనలన్నీ కూడా బయట వాళ్ళు ఉండక్కర్లేదు. బయట నాయకులు, జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా, బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో టెక్స్టైల్ కార్మికుల యొక్క నాయకులు, జ్యోతిబాసు రైల్వే కార్మికుల నాయకులు, అట్లాగే వివి గిరి దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, మన రాష్ట్రంలో చిట్టివలస జూట్ మిల్ కార్మిక అధ్యక్షుడు, కార్మికుల లోపల ఉన్నవాళ్ళైతే మేము ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి
అది నుంచి యూనియన్ లేకుండా చేస్తారు. అందుకని బయట నాయకులు 50% ఆఫీస్ పేర్లు 50% సగం మంది ఉండొచ్చని పెట్టారు. వీటన్నింటినీ తిలోదకాలు ఇచ్చేటువంటి పద్ధతిగా సంఘం పెట్టుకోవడానికి లేదు, సమ్మె చేయడానికి లేదు. సమ్మె చేస్తే సమ్మె చేయించినటువంటి నాయకుల్ని మీరు రెచ్చగొట్టారనేటువంటి పేరుతో మమ్మల్ని జైల్లో పెట్టచ్చు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజులు, అది ఆటో కార్మికుడైనా ఫ్యాక్టరీ కార్మికుడైనా ఏ కార్మికులైనా జీతం కోత విధించవచ్చు. ఆ విధంగా జీతాలు కోసి కార్మికులను సమ్మె కూడా చేయకుండా బెదిరించి కార్మికులకి సమ్మె హక్కుని కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా కార్మిక వర్గం ఈరోజు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సాధించుకున్నారంటే అది ఐకమత్యతోటి అట్లాగే పోరాటంతో సాధించుకున్నాయి. పోరాటం అంటే కార్మికులు సమ్మె చేయడం సరదా కాదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా తప్పనిసరైన పరిస్థితుల్లో సమ్మెల్లోకి వెళ్తారు. అట్లాంటి సమ్మెలను చేయకుండా అడ్డుకోవడానికి నీకు ఏం హక్కు ఉంది? స్వాతంత్రం ముందు నుంచే ఉన్నటువంటి హక్కుల్ని నువ్వు ఏ రకంగా కాలరాస్తావు? ఈరోజు కార్మికులకు 10,000, 12,000 రూపాయలు జీతాలు ఇస్తుంటే మొత్తం ఉత్తర భారతదేశం అంతా అట్టుడికిపోతూ ఉంది. నేషనల్ హైవే 24 దిగ్బంధం చేశారు. లక్షల మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారు తక్కువ జీతాలతోటి. అలాగే ఉద్యోగాల గ్యారంటీ లేకుండా ఈ రకంగా పనిచేయించడం అనేది శుద్ధ తప్పు అని ఈరోజు యావత్ కార్మిక వర్గం వీటన్నిటినీ లేబర్ కోడ్స్లో 4 లేబర్ కోడ్స్లో ఆ రకంగా ఇరికించడం ద్వారా కార్మిక వర్గాన్ని తీవ్రంగా అణిచివేసేదానికి, బానిసల్లాగా పనిచేయించడానికి, అతి ఎక్కువ లాభాలు కార్పొరేట్లు గడించడానికి మాత్రమే ఈ లేబర్ కోడ్లు వచ్చాయి. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు అయ్యేదాకా కూడా యావత్ కార్మిక వర్గం పోట్లాడతాం. ఫిబ్రవరి 12, 11 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా పోట్లాడాయి. రాబోయేటువంటి కాలంలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఉద్యమాలు జరగబోతూ ఉన్నాయి. దీని కల్మినేషన్గా దేశంలో మళ్ళా ఢిల్లీ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరగబోతున్నాయి. అందుకని లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి కార్మిక వర్గం కదిలి సిద్ధం కావాలని సిఐటియు తరఫున కోరుతున్నాం.